అన్న జూబ్లీహిల్స్లో బై ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏ పార్టీ వస్తుంది అనుకుంటున్నారు? మన నవీన్ యాదవ్ అన్న. నవీన్ యాదవ్. ఎందుకన్నా నవీన్ యాదవ్ అని? మనం ఎన్ని టైం పిలిస్తే మనకు అన్ని టైంలో మనకు వచ్చేవాడే. కానీ ఇక్కడ జూబ్లీహిల్స్ అంటేనే మన బీఆర్ఎస్ అడ్డా అంటారు, చాలామంది అంటున్నారు. 2 సార్లు మాగంటి గారు వచ్చారు, ఇప్పుడు వాళ్ళ సతీమణి నిల్చుంటున్నారు కదా, మరి వాళ్ళని కాదని నవీన్ యాదవ్ గెలుస్తారా? అది 2 సార్లుగా వచ్చేవాడు కాదు, కాకుంటే ప్రతిసారి ఆయన డబ్బు పవర్తోన అడ్డుకోవడం వల్ల ఆయన వచ్చాడు. ఈసారి రావడానికి అవకాశం లేదు. ఎందుకంటే యాదవ్ గారు ఎలా ఉంటారన్న ప్రజలతో? చాలా ఫ్రెండ్లీ అన్న, పార్టీని చూసి కాదు, నవీన్ యాదవ్ని చూసి ఏదైనా కంపల్సరీ అన్న. అంటే అందుబాటులో ఉంటారా? ఎప్పుడు వాళ్ళ ఇంటికి పోయినా కానీ కలిసే అవకాశం ఉంటుంది నవీన్ యాదవ్ గారు? వాళ్ళ ఇంటి దగ్గర కాదు, ఒక ఫోన్ చేస్తే చాలన్న, పక్క మన ఇంటి దగ్గరికి లొకేషన్ పెట్టుకుని వచ్చేస్తారు నవీన్ యాదవ్. అలాంటివి డెవలప్మెంట్ ఇప్పుడు నవీన్ యాదవ్ గారు వస్తే మీకు ఇక్కడ సైడ్ అంతా చూసుకుంటే డెవలప్మెంట్ జరుగుతుంది అనుకుంటే, రోడ్లు కానీ కాలువలు కానీ డ్రైనేజీ వ్యవస్థ కానీ ఇవన్నీ. అన్న ఆయన పార్టీలో లేనప్పుడే మనకి ఏదైనా ప్రాబ్లం ఉందంటే వచ్చి సాల్వ్ చేసే అతను. ఇప్పుడు ఒకసారి మనం పార్టీలో వచ్చి ఎంటర్ అయిందంటే మీరు చూస్తారు కదా మీరే. అది కాంగ్రెస్ పార్టీ ఎలాగో అధికారం లేకుంది, సో ఎలాగైనా దక్కించుకుంటారా ఇక్కడ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ వాళ్ళు? కంపల్సరీ అన్న దక్కించుకోవాల్సింది. ఎందుకంటే మనం 2 సార్లు చూసాము మాగంటి గారిది. ఒకసారి ఒక కొత్త వ్యక్తికి ఇస్తే మనము చూడాలి కదా, ఆయన ఒక యూత్, ఒకసారి మనము చూడాలి. ఓకే థ్యాంక్స్ సార్. ఓకే.